రాజు గోవర్ధన పతాకం పట్టుకుని ఆ యొక్క స్వామివారిని శరణు వేడగా, అయ్యా నీవు ఎవరు కాదు, శంకరుడు ఆ యొక్క పుణ్యం చేసుకోవడం వల్ల కాశీ నగరం రాజు జన్మించావు. ఇప్పుడు నీవు గోవర్ధన పతాకం పోవడానికి సమయం ఉన్నది. ముందుగా నీవు దుర్దేవుల వంశంలో జన్మిస్తావు, నన్ను శరణు వేడుకుంటావు, అప్పుడు కానీ నీ యొక్క గోవర్ధన పతాకం పోదు అని చెప్పేసి అప్పుడు వరించాడు. ఆ యొక్క రాజే ఈరోజు వీరి సాహెబ్ గర్భంలో ఆనందమయ యోగి ఈరోజు మన సిద్ధగంగయ్య వీరి సాహెబ్ ఆదామి యొక్క పుత్రుడు సిద్ధగంగయ్యగా జన్మించాడు. అది చేసుకుని స్వామివారు తన కృష్ణ ఆ యొక్క సిద్ధగంగయ్యను ఏ విధంగా తన వైపు మార్చుకోవాలని సంకల్పించి ఆ యొక్క కళలో స్వప్నంలో చూడండి. నీవెవరిలో కాదు, పరమాత్ముడు నీవెవరిలో కాదు, సాక్షాత్ శంకరుడు గోవర్ధన పతాకము చేసి దుర్గవంశములు జన్మించితివిరా. అది తీరుటకు సిద్ధ, అది తీరుటకు దుర్గవంశములు జన్మించితివి.